మనం దీన్ని ఈ ఫిల్టర్ ఇలా పెట్టేసి మనం ఈ మెంబ్రెయిన్ ఫిల్టర్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి మనం వాడుకుంటాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ మెంబ్రెయిన్ ఫిల్టర్ నుంచి బయటకు వచ్చే వాటర్కి కంప్లీట్ టీడీఎస్ వాల్యూ అనేది బాగా లో టీడీఎస్ వాల్యూలోకి వచ్చేస్తుంది. అంటే వాటర్ అనేది బాగా మనకి వాటికి రంగు రుచి వాసన ఏమి లేకుండా ప్యూర్ వాటర్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకు నెక్స్ట్ ఉండేది యూవీ ఫ్రెండ్స్. యూవీ ఫిల్టర్ అనేది ఇది యూవీలో ఒక ల్యాంప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ల్యాంపు అల్ట్రావైలెట్ రేస్ని వాటర్లో గుండా పంపించి మనకి దాంట్లో ఉన్న బ్యాక్టీరియాలు కెమికల్స్ ఎక్కువ వైరస్లు ఏమన్నా ఉన్న బ్యాక్టీరియాస్ ఉన్న మొత్తం కిల్ చేయబడుతుంది, చనిపోతాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది యూఎఫ్ ఫిల్టర్ ఫ్రెండ్స్. యూఎఫ్ అంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ పంపించి బయటికి వచ్చిన వాటర్ని ఆ బ్యాక్టీరియాలు అవి ఏమన్నా ఉంటే వాటిని ఫిల్టరేషన్ అంటే అల్ట్రావైలెట్ రేస్తో మనకి దాంట్లో చనిపోయిన ఏమన్నా క్రిములు బ్యాక్టీరియాస్ ఉంటే మనకి ఏం చేస్తుందంటే దాన్ని ఫిల్టరైజేషన్ చేస్తుంది. ఇలా తర్వాత నెక్స్ట్ ఇంకా ఇలా మినరల్స్ యాడ్ చేయడం ఏంటి మన మినరల్ కాటరేజ్, ఇలా రకరకాలుగా మనకి ఈ వాటర్ ప్యూరిఫైర్లు అనేవి మనం ఇలా వీటి జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వీటిలో ఇలా ఈ ఫిల్టర్లతో పాటు మనకు అందులో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ సాలినాయిడ్ వాల్ మనకి ఈ సాలినాయిడ్ వాల్ ద్వారా వాటర్ మనకి బయటికి అంటే ఈ ఫిల్టర్ ద్వారా మనకి అయిన వాటర్ మనకి బూస్ట్ పంపుకి కనెక్ట్ అయ్యి వాటర్ రన్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ దీన్ని ఫ్లోట్ స్విచ్ అంటారు. ఫ్లోట్ స్విచ్ కంట్రోల్ అనమాట ఇది. ఈ ఫ్లోట్ ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ నిండిపోతే మనకి ఇది స్విచ్ కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత మనకి ఉన్న వాటిలో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మనకి ఇన్లెట్ వాటర్ ట్యాప్ కనెక్టర్ అనమాట. ఇన్లెట్ వాటర్ కనెక్ట్ చేసి మనం దీంట్లోకి ఆర్ఓ ఇన్లెట్ వాల్వ్ అంటారు. ఇదిగోండి ఇలా ఒక కప్లింగ్ తీసుకుని దీనికి మనం ఈ వాల్ వేసి ఈ వాల్స్ రకరకాలు ఉంటాయి. బాల్ వాల్వ్స్, తర్వాత మనకి ఇలా రకరకాల ఇన్లెట్ వాల్స్ ఆర్ఓ వాల్స్ ఉంటాయి. ఏ వాల్ అయినా మనం వేసుకోవచ్చు. ఇలా మనకి ఇన్లెట్ వాటర్ కనెక్ట్ చేసేది ఇది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది టీడీఎస్ కంట్రోల్ అనమాట. అంటే టీడీఎస్ మనకి వాల్యూని మనం తగ్గించుకోవడం పెంచుకోవడం ఆ లెవెల్లో మెయింటైన్ చేసేది టీడీఎస్ కంట్రోల్ అనమాట ఇది. తర్వాత మనకి ఏంటంటే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఎఫ్ఆర్ అంటారు. అంటే ఫ్లో రిస్ట్రిక్షన్ అంటారు. ఫ్లో రిస్ట్రక్టర్ అనమాట ఇది. ఈ వాటర్ ఫ్లోని డ్రైన్ వాటర్కి ఫ్లో రిస్ట్రిక్ట్ చేసేది దీన్ని ఎఫ్ఆర్ అంటారు. తర్వాత మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బూస్ట్ పంపు. అంటే వాటర్ని బూస్ట్ పంపింగ్ చేస్తుంది ఈ పంప్ అనమాట, బూస్ట్ పంప్ అంటారు. తర్వాత ఇక మనం వీటికి వాడేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పైప్. ఇది 1/4 పైప్ ఉంటుంది. దీన్ని మనం కట్ చేసుకుని మనం వీటన్నిటికీ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మనకున్నది వీటన్నిటిలో ఇవే కాక ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కనెక్టర్స్ అనమాట. ఇవన్నీ మన కనెక్టర్స్ అనమాట. ఈ కనెక్టర్స్లో మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈ టైపు ఉన్న కనెక్టర్ని పుష్ ఎల్బోల్ అంటారు ఫ్రెండ్స్. ఈ పుష్ ఎల్బోల్ అంటారు. ఇదిగోండి ఇది కూడా అంతే పుష్ ఎల్బోస్ ఇవి. తర్వాత మనకి పుష్ ఎల్బోల్ అంటారు. ఇది కూడా పుష్ ఎల్బో. నెక్స్ట్ మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ థ్రెడ్ ఉండి ఇలా ఒక సైడ్ ఇలా ఉంటే కనుక మనకి ఇది పంప్ ఎల్బో ఫ్రెండ్స్. ఇది పంపుకి కనెక్ట్ చేసే ఎల్బో ఇది ఈ రెండు కూడా ఈ పంపుకి ఒక సైడ్ పంపుకి కనెక్ట్ చేస్తాం, రెండో సైడ్ మనకి ఇక్కడ పైప్ కనెక్ట్ అవుతుంది. ఈ టైప్ ఎల్బోలు ఉంటాయి. తర్వాత మనకి ఇదిగోండి ఈ టైప్ ఉన్న ఎల్బోని ఎస్టీమ్ ఎల్బో అంటారు. ఎస్టీమ్ ఎల్బో అనమాట ఇది. తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ఇది టీ ఎల్బో, పుష్ టైప్ టీ ఎల్బో అంటారు వీటిని. ఈ రెండు కూడా పుష్ టైపు టీ ఎల్బోలు అనమాట. తర్వాత మనకి ఇవి ఈ రెండు బల్క్ హెడ్ అంటారు. ఇదేంటంటే ఒకటి డ్రైన్ వాటర్కి, ఒకటి ఇన్లెట్ మనం కనెక్షన్ చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటాం. తర్వాత మనకి ఇదిగోండి ఇవి మనం ఈ క్యాటరేజ్లు మనం కనెక్ట్ చేసే కనెక్టర్స్ అనమాట. ఇలా మనకి దీంతోపాటు మనకి ఇలాంటిది ఒక ఎస్ఎంపిఎస్ అడాప్టర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా నేర్చుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవి చాలా కష్టపడాల్సిన పనేం లేదు. 5 రోజులు 5 డేస్ నాది కాదనుకుంటే హాయిగా నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. ఇవే కాదు ఫ్రెండ్స్, అన్నీ కొన్ని మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ, తర్వాత గేజర్స్ కానీ, తర్వాత ఈ ప్యూరిఫైర్లు లేదంటే చిమ్నీలు కానీ, ఇవన్నీ చాలా ఈజీ ఫ్రెండ్స్. బోల్డ్ అన్నీ ఉన్నాయి. అంతేగాని ఇవేవో సంవత్సరాల తరబడి నేర్పడమనో లేకపోతే మనకి మెయిన్ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రాక్టికల్స్ ఫ్రెండ్స్. ప్రాక్టికల్ లేనిదే ఏ వర్క్ చేసినా అది ఫెయిల్యూర్. అది నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేసినా ఫెయిల్యూర్. నువ్వు టెక్నీషియన్ కానే కాదు. ఎందుకంటే నీకు థియరీ తెలీదు, వోల్టేజ్లు తెలీదు. ప్రాబ్లం వస్తే 5 నిమిషాల్లో నువ్వు సాల్వ్ చేయడం తెలీదు. ఇవన్నీ తెలియాలంటే ప్రాక్టికల్స్ ప్లస్ థియరీ నేర్చుకోవాలి.
థియరీ గంట నేర్చుకుంటే మనం 3 గంటలు ప్రాక్టికల్స్ చేయాలి. ఆ ప్రాక్టికల్స్ ఎక్కడా కూడా ఎవడో నేర్పడు. ఏదో ప్రొజెక్టర్ల మీదో లేకపోతే ఏదో థియరీ చెప్పేసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని పంపించేస్తారు. అది కాదు ఫ్రెండ్స్. మన ఇన్స్టిట్యూట్లో మాత్రం అసలు ప్రాక్టికల్ అనేది చెప్పకపోతే మన ఇన్స్టిట్యూటే అని కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా చెత్త వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం ప్రాక్టికల్స్ చేయకపోతే ఏది రాదు. అన్నం ఎలా తినాలి, ఫ్లైట్ ఎలా తోలాలి, బైక్ ఎలా తోలాలంటే ప్రయోజనం లేదు. బైక్ నువ్వు తోలాలి, ఫ్లైట్ నువ్వు బయటికి వెళ్ళి ఫ్లైట్ నడపాలి. అలా ప్రతిదీ నీ చేత్తో నువ్వు చేస్తేనే నీకు వచ్చింది. నీ చేత్తో ఇక్కడ 1 గంట థియరీ చెప్పి 3 గంటల ప్రాక్టికల్స్ చెప్తాం. మా దగ్గర బుక్స్ రాపిచ్చేది ఉండదు ఫ్రెండ్స్. న్యాచురల్గా నీకు ఒక సబ్జెక్ట్కి 10 పేజీల కన్నా ఎక్కువ రాయించాం. అది చాలా ఎక్కువ అనమాట. 10 పేజీలు నోట్స్ అంటే ఎక్కువ. దీంట్లో ఏది అవసరమో అంతవరకే చెప్తాం. అంతేగాని దీన్ని కోసేసి మొక్కలు చేసి దాంట్లో ఉండే పేపర్ ఏంటి, ఆ స్పన్ పేపరు ఏముంటుంది, లేకపోతే మెంబ్రెయిన్లో ఏముంటుంది, ఇవన్నీ మనకు అనవసరం. మనం పోతే తీసి మార్చేసి అక్కడ 5 నిమిషాల్లో రెడీ చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని దాంట్లో ఏముంటుంది దాన్ని అవన్నీ మనకు ఎందుకు ఫ్రెండ్స్, వేస్ట్. అలాగే మనం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తితో ప్రాక్టికల్స్ చేయించడమే మన ధ్యేయంగా పెట్టుకున్నాం. అందుకే మరో 3 బ్రాంచులు మా ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మరో 3 బ్రాంచులని అధికంగా పెట్టి ప్రతి ఒక్క సబ్జెక్టులో 5 నుంచి 10 మంది లోపే వాళ్ళకి మేము నాణ్యతమైన శిక్షణ ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. అంతేగాని గుంపులో గోవిందాలాగా ఓ 25-30 మంది క్లాసు ఇలా పెట్టొద్దని కూడా మా చైర్మన్ సార్ నిర్ణయించుకున్నారు. అందుకనే ప్రతి సబ్జెక్టుకి ప్రతి బ్రాంచ్లో కూడా మినిమం 5 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ లోపే. పెద్ద బ్రాంచ్లు అయితే 10 మంది ఉంటారు. చిన్న బ్రాంచ్లు 5గురే హయ్యెస్ట్ అనమాట. ఇక 6 మనిషికి ఈ బ్యాచ్లో అవకాశం లేదనమాట. 5 మెంబర్స్ మినిమం 5 మెంబర్స్ మించి చిన్న బ్రాంచ్లు అలా దాదాపు 7 బ్రాంచ్లు చిన్న బ్రాంచ్లు, 2 బ్రాంచ్లు పెద్ద బ్రాంచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీరు ట్రైనింగ్ అవ్వండి. ట్రైనింగ్ అవ్వకుండా ఏ వరకు చేయొద్దు. ఎందుకంటే ట్రైనింగ్లో చాలా విషయాలు తెలుస్తాయి. మీరు ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటే వచ్చేయి ఎలా చేయాలి ఏంటి, దాంట్లో వచ్చే ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా చాలా తెలుస్తాయి అన్నమాట. ఒక 5 రోజులు చొప్పున ఒక 5 రోజులు 6 రోజులు 10 రోజులు 10 కేటాయిస్తే మీరు ఒక 2-3 వర్కులు నేర్చుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. 15 రోజుల్లో 2-3 సబ్జెక్టులు నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. మీరు టెక్నీషియన్స్గా చేసేవాళ్ళు అయినా సరే అసలు ఇక్కడికి వచ్చేది అందరూ టెక్నీషియన్సే. ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరిగి ఆ ట్రైనింగ్ సెంటర్లో ప్రాక్టికల్స్ లేక వీళ్ళు ఏదో కూతి చేసి వాటి వోల్టేజ్లు తెలియక రిపేర్ చేద్దామంటే ప్రాబ్లం అసలు ఎక్కడుందా అన్న టెన్షన్లో టెక్నీషియన్కి ఉండకూడదు ఫ్రెండ్స్. ఏదైనా సరే చేయగలను, అసలు ఫోన్లో చెప్పి చేయిస్తాను అనేదట్టే టెక్నీషియన్ ఉండాలి. సర్వీస్ ఇంజనీర్ అంటే ఫోన్లో చెప్పి చేయించేసేటట్టు ఉండాలి. అసలు అలాంటిది మీరే వెళ్తే 5 నిమిషాలే ఎక్కువ. అంతేగాని దాంతో కుస్తీలు పట్టి లేకపోతే ఇంకోటి దగ్గరికి ఆడికి ఫోన్ చేసి ఈడికి ఫోన్ చేసి ఇలాంటి కష్టాలన్నిటికీ చెక్ పెట్టించడానికే మేము అతి తక్కువ మందితో ప్రాక్టికల్స్ నిర్వహించి ఏకైక సంస్థగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. అంతేకాక ఏంటంటే మీ లైఫ్ టైం అంతా మెంబర్షిప్ కావాల్సిన వాళ్ళు మీకు తర్వాత ఏమైనా డౌట్స్ వచ్చినా ఎవరిని కూడా దేహి అనక్కర్లేదు. మన ఇన్స్టిట్యూట్ మన టీం ఉంటుంది. లేకపోతే మీకు నేర్పిన ఫ్యాకల్టీయే మీకు ఈవినింగ్ టైంలో అయినా సరే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వాళ్ళే చెప్తారు. అందుకని చిన్న వర్కులు నేర్చుకుని మనీ సంపాదించుకోండి ఫ్రెండ్స్. ఏ ఉద్యోగాల కోసం మనం చదివిన చదువులకి వాళ్ళు ఇచ్చే జాబులు మా ఇస్తే 10,000 ఇస్తాడు. ఆ 10,000 మన ఫ్యామిలీని బతికించుకోలేం, మనం సరిగ్గా జీవించలేం. అందుకని ఈ చిన్న వర్కులు చదువుతో సంబంధం లేకుండా మినిమం చదువు ఏదో కాస్త ఇంగ్లీష్ పేర్లు తెలిస్తే చాలు, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు అనమాట. ఈజీగా ఎక్కడైనా మిమ్మల్ని పిలిచి 20,000 25,000 ఇచ్చి పెట్టుకునే కంపెనీలు బోల్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు వర్కులు నేర్చుకున్నాక వర్కులు లేవని. నో ఫ్రెండ్స్, వర్కులు కాదు, మీరు ఎత్తుకోవట్లేదు, అదే ప్రాబ్లం. మీరు ప్రయత్నించండి. ఎప్పుడైనా సరే దేశంలో చాలా వర్కులు ఎవరు చేసేవాళ్ళు లేక బోర్డు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏదైనా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకు ఒక చేప పడాలి, మనం గేలం వేసాం, దానికి ఒక ఎర్ర అనేది పెట్టాలి. అది పెట్టందే మనకు చేప పడదు. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక 20 సంవత్సరాలు కూర్చున్న ఆ ఒక్క చేప కూడా పడదు ఫ్రెండ్స్. అలాగే ఒక ఎర్ర అనేది పెడితే నీకు 2 నిమిషాల్లో చేప అనేది చిక్కుద్ది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మనం కష్టపడి మనం నేర్చుకుని మనం ఏదో దాన్ని ఆశ్రయించి కాల్స్ ఎత్తుకోవాలి. బోల్డ్ అర్బన్ కంపెనీస్ ఉన్నాయి, బోల్డ్ కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో టాలెంట్ ఉంటే సర్టిఫికేట్లు ఎందుకు ఫ్రెండ్స్? ఎవడైనా పిలిచి ఉద్యోగిస్తాడు. సర్టిఫికేట్ ఉండి టాలెంట్ లేకపోతే నో యూజ్. మీ దగ్గర టాలెంటే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.